కడప జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాలో అధికారుల చేతివాటం బహిర్గతమైంది. భారీ వర్షాలతో దాదాపు 200 బస్తాల రేషన్ బియ్యం తడిసిపోయినప్పటికీ వాటిని నష్టపోకుండా చూసుకోవాలనే ముసుగులో ప్రజలకు సరఫరా చేయడం కలకలం రేపుతుంది. గోదాముల్లో నిల్వ చేసిన ఈ తడిసిన బియ్యాన్ని కాంట్రాక్టర్ల లాభం కోసం రేషన్ షాపులను పంపించేందుకు అధికారులు ప్రయత్నించారని ఆరోపణలు వెలువడ్డాయి. మీడియా ఈ విషయాన్ని ప్రశ్నించగానే అధికారులు ఉలిక్కిపడుతూ కేవలం 10 బస్తాలే తడిశాయని అబద్ధంగా సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన అధికారులపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాగన్ లోడ్ అయింది, సగం వ్యాగన్ అన్లోడ్ కాల. అన్నీ మేము పట్టలు కట్టించినాం. పట్టల్లో ఒక పట్టకు చిన్న హోల్ ఉండి ఆ నీళ్లు కొద్దిగా దిగినాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ లారీ ఇచ్చిపెట్టడానికి లేదు. ఒక 10 బస్తాలు నానినాయంటే లారీ ఇచ్చిపెట్టేసింటే కింద ఉండే బస్తాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి ఏం చేస్తే ఇమ్మీడియట్గా మనం దించుకోవాల్సిందే. దించుకొని బాగలేని బస్తాలు సపరేట్ చేసుకుని బాగుండే బస్తాలు పక్కన పెడతాం. ఇంకా బాగలేని బస్తాలు దాన్ని అన్నీ ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా అన్ని బ్యాగులు అన్ని తేమ ఏం లేకుండా చేసిన తర్వాత ఎత్తుతారు. అది జరిగిన విషయము. వాళ్ళ పట్టలో క్లారిటీ లేకుండా చిన్న బొక్క ఉండింది. ఆ బొక్కలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు ఒకే హోల్లో రావడం వల్ల ఏమవుతుందంటే కింద బాడీకి పోతుంది. కాబట్టి ఆ దారి ఎక్కడ ఉంటుందో ఆ చుట్టుపక్కల బస్తాలు ఉంటాయి. ఆ 10 బస్తాలు నాణ్యాయి. కాంట్రాక్టర్ ఇష్ట తీసుకున్నాము. ఆ లారీ డ్రైవర్ కూడా నష్టపరం దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళతో కూలీలను పిలిపించి ఒక పక్క వేగం జరుగుతుంది మాకు. ఎందుకంటే జిల్లాలో మనది ఒక్కటే గోడౌను, హెవీ ట్రాన్సాక్షన్. మింద మాకేమవుతుందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇష్యూస్ వెళ్తున్నాయి. ఓ పక్క చిన్న చిన్న బ్యాగులు, చినిగిపోయిన బ్యాగులు, పుట్టి బ్యాగులు ఇవన్నీ ఉంటాయి. నేను పై అధికారులకు విన్నవించుకున్నాము. తొందరలో 2-3 గోడౌన్లు తీసుకుంటామన్నారు. ఆ గోడౌన్ తీసుకునే వరకు మీకు తప్పదయ్యా అన్నారు. మేము కూడా సెలవు లేక ఒకరోజు సార్ వాళ్ళతో ఇటు చేయలేము సార్ అని కూడా అన్నాం. ఇది ఎమర్జెన్సీ, మీరు చేయకపోతే రిజైన్ చేసుకోండి అన్నారు. సార్ ఇది గోడౌన్ కట్టిందే రైస్ కోసం సార్, ఇది స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్. ఆ నానిపోయిన బస్తాలు మనం సపరేట్ చేసుకున్నాము. ఆరబెట్టింది నిజమే. 10 బస్తాల నుంచి 10 ఇస్తాం. ఒక దారి అంతా పట్ట కట్టింది. మీకు ఆ లారీ విజువల్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే మనకు సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ దారిలో ఎన్ని పోతాయంటే ఒక 10 బస్తాలు పోయి ఉంటాయి. అది జరిగింది.